అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఎన్డీఏ అభ్యర్థులు ప్రచారంలో భాగంగా మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మరి ఈరోజు మలికిపురం మండలం గొల్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు ముస్కూడేసి రత్నం గారు, అదేవిధంగా పంచాయతీ ఉప సర్పంచ్ మరి తిరుమర్తి బాబుజీ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కన్వీనర్ మా యొక్క మిత్రుడు ఉల్లంపర్తి ప్రసాద్ గారు, ఈ గ్రామంలో మేము ఈరోజు ఇంటింటి ప్రచారం ఎలా అయితే ప్రతి గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నామో అదేవిధంగా గొల్లపల్లి గ్రామంలో కూడా నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం అంతా కూడా 199% తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సంఘటన యావత్తు నియోజకవర్గానికి తెలుసు. గొల్లపాలెం గ్రామం మాదిగ యొక్క సామాజిక వర్గం 100% తెలుగుదేశం కంచుబాటగా దాదాపు గత 30 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నాకున్న 20 సంవత్సరాల ఉద్యమ అనుభవాలు చెప్తూ ఉన్నాను. ఇక్కడ తెలుగుదేశానికి కంచుకోట అయినటువంటి ఈ గ్రామంలో మరి వీరు ముగ్గురు కలయికతో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మా సామాజిక వర్గాన్ని పెద్దపీట వేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు గెలిచే విషయంలో కానీ ఉప సర్పంచ్ల విషయంలో కానీ రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ఇంకా మేము పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రాబోయేది ఎన్డీఏ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్లో ఈ యొక్క నియోజకవర్గంలో మాదిగల పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో తిరిగి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో సరైన ఇల్లు లేక, వసతులు లేక, హౌసింగ్ లోన్లు లేక, చిన్నపాటి గుడిసెలు ఇంకా జీవనం కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీని యొక్క కారణం ఏంటనే వివరాల్లోకి వెళ్తే గత 5-10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి రాపాక వరప్రసాదరావు కావచ్చు, గొల్లపల్లి సూర్య గారు కావచ్చు, మాదిగల అభివృద్ధి పట్ల పూర్తి నిర్లక్ష్యం చేసినట్టు ప్రత్యక్షంగా మాకు పరోక్షంగా ఎవరు చెప్పకుండా మాకు కనపడతా ఉంది. కానీ రేపు రాబోయేది ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే దేవ వరప్రసాద్ గారు గెలిచిన తర్వాత, ఎంపీ హరీష్ మాధవ్ గారు గెలిచిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా రాజోలు నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగల పట్ల చూపినటువంటి చిన్న చూపుని మరి మేము గమనించాం. ఈ మాదిగ ఉపకులాలకి, మా ఎస్సీ మాల సోదరులకి కూడా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ నోట్లు మట్టి కొట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్, మాల కార్పొరేషన్ ₹1 కూడా నిధులు మంజూరు చేయలేదు. అలాగే మాదిగ కార్పొరేషన్ ₹1 కూడా నిధులు మంజూరు చేయలేదు. అలాగే రెల్లి కార్పొరేషన్, ఎస్సీ సబ్లైన్ నిధులు ₹1,25,000 కోట్ల దుర్వినియోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక హౌసింగ్ లోన్ ఇవ్వలేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, 27 దళిత పథకాలు రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి జగనన్న విదేశీ విద్య పేరు మార్చుకుని ₹1 కూడా అక్కడ కేటాయించినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఈ దళితుల పట్ల జరుగుతున్నటువంటి వివక్షత, దాడులు, హత్యలు, అత్యాచారాలు కూడా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎక్కువైనని రుజువైంది, తేటతలమైంది. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం జూన్ నెలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులంతా కూడా సమాధి కట్టే రోజు దగ్గరలో ఉంది. ఖచ్చితంగా గెలిచేది ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మాన్యశ్రీ మహాజనేత మందకృష్ణ మాదిగ గారు, వీరి యొక్క కలయికలో ఈ రాష్ట్రం ఈ అభివృద్ధి వైపు నడిచే విధంగా ఇప్పటి వరకు రాజధాని నిర్మించలేనటువంటి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కంపెనీ కూడా తీసుకురాలేదు. ఇక్కడ నిజంగా రూపాయి సంపాదన సృష్టించలేదు. ఈ రాజధానికి 10 లక్షల కోట్ల సుమారు పెట్టుబడులు పెడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇటుకతో కూడా నిర్మాణం చేయలేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం 30 సంవత్సరాల అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది. రోడ్లు లేవు, పరిస్థితులు, ఒక కంపెనీ కూడా తీసుకొచ్చి 10 మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి కూడా లేకపోయింది. ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కూడా శూన్యమైన పరిస్థితి, ఇలా దళితులు దయనీయమైన పరిస్థితికి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. కనుక నాకు దళిత సామాజిక వర్గానికి మీ అందరికీ చేసే విజ్ఞప్తి, రాబోయే గవర్నమెంట్లో ఖచ్చితంగా మనం ఉండాలి. మీ అందరూ పవిత్రమైన ఓటు ముద్ర ఎన్డీఏ ప్రభుత్వానికి వేసి మాదిగల ఓట్లతో ఎన్డీఏ ప్రభుత్వం మాదిగల గెలుపుగా మరి కృష్ణ మాదిగ గారు అభివర్ణించారు. కనుక ఈ యొక్క అంశాన్ని ప్రతి మాదిగ పల్లెకు తీసుకెళ్ళి నాతోటి మిత్రులు బొందు సుధాకర్ గారు మాదిగ గారు, అలాగే జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎదరాడ గ్రామం, ముటుకూరు సత్యనారాయణ గారు ఎంఆర్పీఎస్ రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలాగే మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి, అలాగే అన్న ఆకుమర్తి భాస్కర్ గారు మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, వీరందరూ కలయికతో ఇప్పటి వరకు మాకు ఎవరు కూడా ఏ పార్టీ నుంచి తెలుగుదేశం కానీ జనసేన కానీ
ఒక్క రూపాయి సహకారం తీసుకోకుండా మా సొంత డబ్బులతో గత 3 రోజుల నుంచి మన మాదిగపేటకి ప్రతి ఓటర్కి కలిసి ఈ ఎన్డీఏ కూటమి మాదిగలు గెలుపని చెప్పేసి మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా ఈరోజు గొల్లపాలెం వచ్చాం. ఇక్కడ 100% తెలుగుదేశం పార్టీ మన సామాజిక వర్గం అంతా కంచుబాటుగా ఉన్నారు కనుక ప్రతి ఇంటికి మేము తిరగవలసిన అవసరం లేదు. ఇక్కడ మా యొక్క మిత్రులు సహోదరులు అందరూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం చూసుకుంటారు. మీరందరూ కూడా మీ గ్రామాల్లో మన ఎన్డీఏ కూటమికి మాదిగలు ఓటు వేయాలని చెప్పేసి మీరు కూడా ప్రచారం చేయాలి. ఆ ప్రచారంలో మేము కూడా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్, జై హింద్.